హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి అఫీషియల్స్. ఈరోజు మనం మునగాకు పొడి ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం ముందుగా మునగాకుని తీసుకొని నీట్గా కడిగి ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దానిలో వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోయేదాకా మంచిగా ఆరబెట్టుకోండి. నీడలోనే ఆరబెట్టుకోండి, ఎండలో కాదు. దాని తర్వాత మునగాకు పొడి కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చి శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు వేగిన తర్వాత దానిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అదే ప్యాన్లో నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులను ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువగా వేగకూడదు. నువ్వులు కూడా వేగిన తర్వాత నువ్వులను కూడా దానిలో నుంచి తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మినపప్పు కూడా వేసి వేయించుకోండి. మినపప్పు కూడా పూర్తిగా వేగిన తర్వాత దానిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చికి మాత్రం నేను కొద్దిగా ఆయిల్ వాడాను, కొన్ని ఇంగ్రీడియంట్స్కి ఆయిల్ పడుతుంది, వాటికి ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా మంచిగా వేగిన తర్వాత దానిని కూడా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసి మునగాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మునగాకు వేయించుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మునగాకులో వాటర్ కంటెంట్ ఏమీ ఉండకూడదు. అంటే మనం డ్రై చేసేటప్పుడే ఏమాత్రం వాటర్ లేకుండా డ్రై చేసుకొని ఆ తర్వాత వేయించుకోవాలి, లేదంటే అదంతా దగ్గరకు వచ్చేస్తుంది. వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మన మునగాకు పొడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.